ఉత్తరాంధ్ర గోవాగా పిలువబడే సిక్కోలు జిల్లా బారువలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఫెస్టివల్ను ప్రారంభించారు. అనంతరం బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ బీచ్ను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులను సొంత మనుషులుగా భావించాలని, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదని చెప్పారు. బీచ్లో ప్లాస్టిక్ చెత్త ఎక్కువగా కనిపిస్తుందన్న ఆయన, అది లేకుండా చూడవలసిన బాధ్యత బారువ గ్రామ ప్రజలదేనని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా సోదర సోదరిమణులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన బారువ బీచ్, అలాగే సముద్రం, తర్వాత సూర్యోదయం, వీటన్నిటితో పాటు అందమైనటువంటి మా బారువ ప్రజలు ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్లో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే మీకు అందరికీ గుర్తుందో లేదో, ఎన్నికల ముందు మన ప్రాంతం వచ్చినప్పుడు ఆ రోజు అనేక సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే నేను అడిగాను బారువా ప్రజలకు కానీ, ఇక్కడ కొత్తూరు ప్రజలకు కానీ, ఇంకా ఏం చేయాలి, మళ్ళీ మన ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, స్థానికులుగా మీరందరూ కూడా ఏం కోరుకుంటున్నారనంటే, సమస్యలు ఉంటూనే ఉంటాయి, నీటి తాలూకా సమస్య ఉంది, రోడ్డులవి అన్నీ కూడా ఏంచాలి, కానీ మా ప్రాంతంలో మా బ్రతుకులన్నీ కూడా మారాలనంటే పర్యాటకంగా టూరిస్ట్ సెంటర్గా మా బారువాన్ని తయారు చేయండి అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా కోరడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది మీకు ఆ విజన్ ఉన్నందుకు. ఇంత చక్కనైనటువంటి బీచ్ ఉండి ఇదొక సంపదలాగా మనందరికీ, ఇదంతా మనకు ఆస్తి, ఇది దేవుడు కరుణించి మన బారువా ప్రాంతానికి ఇంత చక్కనైనటువంటి బీచ్ మనందరికీ కూడా అందించడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయించాలని ఆ రోజు ఒక కంకణం కట్టుకొని సంకల్పంగా నేను కానీ అశోక్ అన్న కానీ నిర్ణయించుకున్నాం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీచ్ ఫెస్టివల్ మన శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నేను కలెక్టర్ గారు మాట్లాడుకొని ఎక్కడ ఏ ప్రాంతంలో పెట్టాలి అని ఆలోచిస్తే మొట్టమొదట బీచ్ ఫెస్టివల్ మన శ్రీకాకుళంలో బారువా నుంచే మనం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు కొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసి ఇక్కడ మొదలు పెడుతున్నాం. ఒకటి మీరందరూ కూడా చూశారు, ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, మన సముద్ర తాబేళ్లు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా పిల్లలు పెట్టడానికి ఆ తాబేళ్లు ఇక్కడికి వచ్చి పిల్లలు పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ పుట్టిన తర్వాత సముద్రంలోకి మనం అందరం కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే సుప్రజా గారు కూడా మాట్లాడారు, ఒక ఉద్యమంగా తీసుకొని ఒక మంచి యాక్టివిస్ట్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మనం వదిలేసినా సరే న్యాచురల్గా కార్యక్రమాలు జరగవచ్చు, 50% తగ్గిపోయాయి. ఇప్పటికైనా మనం మేలుకొని కొంత సహకారం ఆ కార్యక్రమానికి మనం అందించకపోతే రేపు భవిష్యత్తులో తాబేళ్లకు కానీ సముద్రంలో ఉన్నటువంటి జీవన విధానానికి కానీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లాలో 16 సెంటర్లు, హ్యాచింగ్ సెంటర్లు పెట్టి ఆ తాబేళ్ళని అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకొని, గుడ్లు కూడా జాగ్రత్తగా చూసుకొని తిరిగి మన వాళ్ళకే అవసరమైతే మనకున్నటువంటి మత్స్యకారులకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి పంపించే కార్యక్రమం చేస్తున్నాం. దానికి కూడా మనం ప్రోత్సాహం అందించాలని ఈ కార్యక్రమంతో పాటు పెట్టాం. ఇందాక మీరందరూ కూడా తెల్లవారి నుంచి విన్నటువంటి వాళ్ళు చూశారు, చిన్న చిన్న పిల్లలు, అవన్నీ కూడా సుమారు 3 లక్షల గుడ్డులు మన ప్రాంతంలోనే శ్రీకాకుళం జిల్లాలో పెడితే 5% అన్నీ కూడా ఈరోజు పొదిగిన తర్వాత మళ్ళీ తిరిగి సముద్రంలోకి పంపించే ప్రయత్నం మనం అన్నీ కూడా చేస్తున్నాం. అయితే 100లో సుమారు 1, 2 బ్రతుకుతాయి, కానీ మనవంతుగా ఒక ప్రయత్నం చేసి అవి కాపాడుకోవాలనే ఆలోచనతో తాబేళ్ల తాలూకా కార్యక్రమం కూడా మనం పెట్టాం. చాలా చక్కగా జరిగింది. నా ఆలోచన దీంతో ఎందుకు పెట్టానంటే, ముఖ్యంగా మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా ప్రకృతితో పరిచయం చేయాలి. మనం ఒక్కరమే మనుషులమే కాదు బ్రతుకుతున్నది ఈ ప్రపంచంలో, మనతో పాటు ఎన్నో రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి, వాటిని కూడా గౌరవించుకోవాలి, వాటికి కూడా బ్రతికే అవకాశం మనం అందరం కూడా కల్పించాలన్నది మన పిల్లలకి ఈరోజు నేర్పకపోతే రేపు వాళ్ళు చూడడానికి కుక్కలు కానీ ఆవులు కానీ తాబేలు కానీ అక్కడ కనబడవు. ఈరోజు వేటకు వెళ్ళేవారు కూడా మీరు చూస్తున్నారు, ప్లాస్టిక్ ఎక్కువగా ఈ సముద్రంలో పెరిగిన తర్వాత అవి అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. ఆ ప్లాస్టిక్ కూడా సముద్రంలో ఉన్నటువంటి జీవాలన్నిటికీ చుట్టుకోవడం కానీ, వాళ్ళకి ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించకపోవడం వల్ల చేపలు కానీ తాబేళ్లు కానీ వీటన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనుషులుగా మనం ప్రకృతిని మనం అందరం కూడా గౌరవించుకోవాలి, సంరక్షించుకోవాలి. అందులో ఈ కార్యక్రమం పెట్టాం. పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయడానికి 16 సెంటర్లు మన తాలూకా శ్రీకాకుళం కోస్టల్ ప్రాంతంలో 16 సెంటర్లు పెట్టాం. పిల్లలకి రేపటి నుంచి ఓపెన్ చేస్తాం, వాళ్ళు కూడా వచ్చి చక్కగా చూడొచ్చు అవి ఏ రకంగా గుడ్లు పెట్టాయి,
ఎక్కడ నుంచి మళ్ళీ తిరిగి మనం వదులుతున్నాం, ఇవన్నీ కూడా పిల్లలకి కొద్ది చేస్తే వాళ్ళకి కూడా కొంత ప్రేమ మమకారం ప్రకృతి మీద కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసం ఆ కార్యక్రమం పెట్టాం. అలాగే దానితో పాటు బీచ్ ఫెస్టివల్, ఇది పూర్తిగా బీచ్ ఫెస్టివల్ కాదు, కేవలం కర్టెన్ రైజర్ మాత్రమే. సినిమా రిలీజ్ చేసిన ముందు ఒక 2-3 నిమిషాలు చూపిస్తారు సినిమాలో ఎలాగుందన్నది. అలా రేపు 3వ తేదీ 4వ తేదీ బారువాలో జరుగుతున్నటువంటి ఆ ఫెస్టివల్ కి ఈరోజు ఒక చిన్న కార్యక్రమం, అంటే మీకు కూడా ఒక నమ్మకం కల్పించాలి. 3-4వ తేదీల్లో పెద్ద స్థాయిలో చేస్తున్నాం. ఆ పెద్ద స్థాయిలో జరగాలనంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మీ అందరి తాలూకా సహకారం కూడా ఉండాలి. అందుకని ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మీ కాన్ఫిడెన్స్ని పెంచడానికి ఈరోజు కార్యక్రమం పెట్టాం. కొన్ని బీచ్ ఫెస్టివల్ కింద మన స్పోర్ట్స్కి వాలీబాల్ పెట్టాం. అలాగే సముద్రంలో కూడా కొన్ని ఆటలు ఆడడానికి విధంగా మరి పడవలతో అవన్నీ కూడా పెట్టాం. కొంచెం అలలు ఎక్కువ ఉండడం వల్ల అవి చేయలేకపోయాం. గాల్లో కూడా ఒక పారాగ్లైడింగ్ చేసే విధంగా అది కూడా ఏర్పాటు చేసాం. అది కూడా వెదర్ వల్ల చేయలేకపోయినా, ఇవన్నీ కూడా వచ్చే 3వ తేదీన 4వ తేదీన కయాకింగ్ ఫెస్టివల్తో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. మా ఆలోచన ఏంటంటే బారువాలో అద్భుతమైనటువంటి బీచ్ ఉంది. ఈ బీచ్ కేవలం బారువా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు, శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంజాయ్ చేయడం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బారువా ప్రాంతాన్ని సందర్శించాలి. ఎంత అద్భుతమైనటువంటి బీచ్ ఇక్కడ ఉందా అని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి. ఆ స్థాయికి చేయడానికి ఈరోజు పునాదులు వేస్తున్నాం. ప్రపంచానికి తెలియజేస్తున్నాం మన దగ్గర ఒక బీచ్ ఉందని. అందుకనే పెద్ద దూర ప్రాంతం నుంచి వాళ్ళందరికీ కూడా పిలిపించి బీచ్ల మీద లేకపోతే బీచ్ స్పోర్ట్స్ మీద వీటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెచ్చాం. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత చెప్తున్నారు ఎంత అద్భుతమైన బీచ్ ఇక్కడ ఉన్నది, మాకు కూడా ఇప్పటి వరకు తెలియలేదని. ఇంకో అదృష్టం ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి పడవ, ఎప్పుడో మునిగిపోయినటువంటి పడవ, ఇలాంటి పడవలు ఎక్కడెక్కడో సముద్రంలో మునిగిపోతే అంత లోతు కూడా వెళ్ళి అక్కడంతా కూడా సర్వే చేస్తుంటారు. అప్పుడులో ఎలా విరిగిపోయింది, ఎలా మునిగిపోయింది, ఏ రాష్ట్రం నుంచి ఏ దేశం నుంచి పడవ వచ్చింది, ఇలా ఎంతో మంది ఎంతో ఆసక్తితో అవన్నీ కూడా చూస్తుంటారు. అడుగు దూరంలోనే ఇక్కడ ఉందనంటే చాలా అవకాశం మనకు అది. అక్కడ కూడా వెళ్ళి స్కూబా డైవింగ్ చేయించడానికి దానికి కూడా ఈరోజు ఏర్పాటు చేశాం. మరి 3-4వ తేదీల్లో మొదలైనటువంటి ఆ కార్యక్రమాల్లో మా ఉద్దేశం ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా కార్యక్రమాలు జరగాలని. ప్రజలు వచ్చే వాళ్ళు కూడా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటే రోజుకు ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక బీచ్ ఫెస్టివల్తో పాటు ఇక్కడ టూరిజం స్పాట్గా డెవలప్ చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని అన్ని కూడా రూపకల్పన చేశాం. దానికి కలెక్టర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమం రూపంలో మిషన్ మోడ్లో ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఆయన వాళ్ళ టీం మెంబర్స్ ఎస్పీ గారు జేసీ గారు అందరూ కూడా కలిసికట్టుగా చేశారు. బారువా ప్రజల తరపున అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఇయర్ మనం ఒక 2 లక్షల తాబేలు మనం కన్జర్వ్ చేసుకొని సీలో వదలాలి, సముద్రంలో వదలాలి. అది ఒక టార్గెట్ పెడితే ఇప్పటికే మన దగ్గర గుడ్లు ఒక 3 లక్షల వరకు మన దగ్గర హ్యాచరీస్ లో మనం పెట్టాము. హ్యాచరీ అక్కడ ఒకటి ఉంది, మీరు వాళ్ళు కావాలంటే అక్కడ వెళ్ళి కూడా చూడొచ్చు. సో సార్ మన జిల్లాలో ఇలాంటి హ్యాచరింగ్స్ ఒక 16 ప్లేసెస్ లో ఉన్నాయి. 16 ప్లేస్ లో ఒక 13 ప్లేసెస్ పబ్లిక్ కి అనుకూలంగా ఉంది. అందుకనే ఒక 3 ప్లేసెస్ లో అక్కడ ఒక స్లాత్ బేర్స్ అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు అంటే ఈ రోజు అయిపోయింది, రేపటి నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి మనం ప్రతి ఒక్క ఈ 16 ప్లేసెస్ లో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే అక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి అక్కడ ఒక చిన్న ప్రతి ఒక్క చోట్ల ప్రోగ్రామ్ పెట్టాం. పారాసైలింగ్ కానీ పారాగ్లైడింగ్ కానీ ఇంకా ఈ స్కై డైవింగ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఆ రోజు మనం పెట్టబోతున్నాం. దీనికి ఒక చిన్న కర్టెన్ రైజర్ లాగా ఈ రోజు మనం ఈవెంట్ పెట్టాం. బట్ మరీ ముఖ్యంగా మనకి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర దీంట్లో ఈ వేస్ట్ ఒకటి ఈ రోజు అంటే ఈసారి ఒక టాపిక్ మనం పెట్టాం. ఈ వేస్ట్ అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. అది మనం అందరూ అనుకున్నాం అదే వేస్ట్ అంటే ఏం ప్రాబ్లం లేదు, మన దగ్గర బ్యాటరీస్ ఉంటాయి, సెల్స్ ఉంటాయి, చార్జర్స్ కూడా ఉంటాయి. దయచేసి అదే మామూలుగా మీ ఇంట్లో ఉన్న చెత్తతో కలిపేసి మీ ఈ శానిటరీ వర్కర్కి దయచేసి ఇవ్వకూడదు. అది దీంట్లో ఒక హానికరమైన కెమికల్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు సపరేట్గా మీ దగ్గర పెట్టేసుకొని నెలకి ఒకసారి లేకపోతే ఒక 6 నెలలకి ఒకసారి మీ దగ్గరగానే కావాలంటే ఈ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది లేకపోతే ఇప్పుడు పంచాయతీ సిబ్బంది వస్తారు, లేకపోతే మన దగ్గర కొంతమంది ఈ వేస్ట్ కొనడానికి వాళ్ళు కూడా ఉంటారు. మన శ్రీకాకుళంలో ఒక అప్నా భూమి ఒక కంపెనీ ఉంది, వాళ్ళు కూడా కొంటారు. సో ఇలాంటి చాలా మంది ఉంటారు. దయచేసి ఈ వేస్ట్ కూడా సపరేట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. మనకి ఫైనల్ గా చివరికి వస్తే ఈ బారువా గురించి చాలా ఇంపార్టెంట్ బీచ్ ఇది. ఎందుకనే
వరల్డ్ లో చాలా తక్కువ ప్లేసెస్ లో ఉంటాయి. అది ఒక షిప్ బ్రేక్ ఉంది, ఒక బ్యాక్ వాటర్ ఉంది, చాలా తక్కువ ప్లేసెస్ లో ఇలాంటి ఫెసిలిటీస్ అంటే నేషనల్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉంటుంది. మన కోస్ట్ లైన్ కోడిమడక నుంచి ఈ బారవ వరకు మేము చాలా ఎక్స్ప్లోర్ చేసాం అన్నమాట. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషణ చేసాం. చాలా డైవ్ సైట్స్ మేము జీపీఎస్ పాయింట్స్ పెట్టుకున్నాం, అంటే టూరిస్ట్ అవైల్ చేయడానికి కూడా పెట్టుకున్నాం. అండ్ మా ప్యాషన్ ఒకరోజు నేను చాలా రోజుల నుంచి వింటున్నాను, చింతపల్లిలో 2 షిప్ బ్రేక్స్ మేము కనుక్కున్నాం. తర్వాత షిప్ బ్రేక్ అది వరల్డ్ వైడ్ ఫేమస్ అయిందనమాట. తర్వాత ఇక్కడ బార్వాలో షిప్ బ్రేక్ ఉంది అని చాలా మంది చెప్పారు. అది 1 year అయింది నాకు తెలిసి, చాలా మంది చెప్తూనే ఉన్నారు అనమాట. ఆ క్యూరియాసిటీ పెరుగుతూ మేము మా టీంతో ఒక రోజు వచ్చాం, 2019 అనుకుంటా. ఒకరోజు వచ్చి ఇక్కడ ఉన్న బార్వా షిప్ మేము డైవ్ చేసాం. డైవ్ చేసి లోపల వీడియోస్ తీసాం. నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటంటే ఇక్కడ షిప్ బ్రేక్ చాలా చాలా పెద్దగా ఉంది, 75 meter వరకు ఉంది. అది ఒక డైవ్లో ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు పట్టింది లోపల అండర్ వాటర్లో చేయడానికి. చాలా బ్యూటిఫుల్ ఆక్వా లైఫ్ ఉంది. అండ్ ఆర్కియాలజీ మెరైన్ పరంగా అది చాలా స్కోప్ ఉన్న షిప్ బ్రేక్ అనమాట. ఇలాంటి షిప్స్ చూడడానికి ప్రపంచంలోనే చాలా మంది అన్వేషణకి వస్తారు, రీసెర్చ్ చేసుకుంటూ వస్తారు, చాలా లక్షలు పెట్టుకుంటూ వస్తారు. అలాంటిది పొటెన్షియల్లో మీ బార్వలో ఉండడం చాలా అదృష్టం. జస్ట్ షిప్ అండ్ మునిగి ఉంది, అది ఎలా మునిగిందో తెలియదు, ఏంటి అన్నది తెలియదు. ఆ హిస్టోరీని అంటే పిన్ పాయింట్ ఎలా మునిగింది అన్నది కూడా చెప్పారు. ఫ్రమ్ చెన్నై నుంచి రంగూన్ అని, రంగూన్ వైపు వెళ్తుండగా ఇది నేషనల్ హార్బర్ బార్వా. ఇక్కడ కొంతమందిని తీసుకెళ్ళడానికి, ప్యాసింజర్ తీసుకెళ్ళడానికి, కొన్ని ఎక్స్పోర్ట్ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి ఇక్కడ ఆగింది. ఆ ప్యాసింజర్స్ 1600 నుంచి 1700 మంది ఉన్నారు షిప్లో. ఆ షిప్లో అలా ఉంటుండగా అగ్ని ప్రమాదం జరిగిందనమాట. ఆ అగ్ని ప్రమాదంలో చాలా మంది సేవ్ చేయరు, దూకారు. చాలా మంది సేవ్ చేసుకోవడానికి ఏంటంటే మన ఫిషర్మెన్ చాలా హెల్ప్ చేశారనమాట. వాళ్ళ లైవ్స్ 1600 లైవ్స్ మన ఫిషర్మెన్, ఇక్కడ ఉన్న ఫిషర్మెన్ హెల్ప్ చేయడం ఆ ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. మన అందరి గౌరవ ప్రతీక అయినటువంటి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి సాదరమైనటువంటి ఆహ్వానం. అలాగే జిల్లా కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, మరి మన ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులు, మహిళలు, సోదరిమణులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి ఈరోజు మన బారువా ఒక చరిత్ర కలిగినటువంటి మన ఈ ప్రాంతం. ఇక్కడ 105 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన. అప్పటికే పోర్ట్ ఉన్నటువంటి ఈ బీచ్ని డెవలప్ చేయాలని మొన్న ఎన్నికల్లో హామీగా నేను రామ్మోహన్ నాయుడు గారు వచ్చినప్పుడు బారువా బీచ్ని ఖచ్చితంగా ఒక టూరిజం డెస్టినేషన్గా చేస్తామని మీ అందరం కూడా మాటిచ్చాం. ఆ మాటకి కట్టుబడి ఈరోజు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా కంటిన్యూ అవుతాయి. అయితే దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా ఏంటి అనంటే, ఒక బీచ్ డెవలప్ అవ్వాలనంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ బీచ్ని బాధ్యతగా తీసుకోవాలి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతే శుభ్రంగా మనం బీచ్ కూడా ఉంచగలిగితే ఖచ్చితంగా వచ్చినటువంటి టూరిస్టులందరూ కూడా అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేసే ముందుకు వచ్చి ఆ యాక్టివిటీ సూటబుల్ అవుతుందా లేదా అని. సో నార్మల్గా మన కోస్టల్స్ అండ్ రివర్స్ అండ్ వైట్ వాటర్ బాడీస్లో మేము ఎక్కువ సర్వీస్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో వచ్చి స్పోర్ట్స్ అండ్ టూరిజం కాంబినేషన్లో మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ ఆపరేషన్స్ పర్టికులర్ కోస్టల్లో కోస్ట్లో ఏ యాక్టివిటీస్ చేయవచ్చు అని మేము చాలా పెద్ద టీం ఉంది అండ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ వచ్చి ఒక షార్ట్ టైంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ మన టీంని కాంటాక్ట్ చేసి అప్రోచ్ చేసి మా టీం మొత్తం ఇక్కడ జస్ట్ ఒక 1 week బిఫోర్, ఇదేం 1 month ప్రిపరేషన్ కాదు, జస్ట్ ఒక 1 week బిఫోర్ వచ్చాము. సో మా టీం మొత్తం ఇక్కడ సర్వే చేసాము. ఎర్లీ మార్నింగ్ హై టైడ్ లో టైడ్ అన్నీ చూసాము. సో న్యాచురల్ రిసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన వాల్యూ, మన ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ వాల్యూ తెలిసి ఉండదు. బోత్ బేసిక్లీ ఏమంటే దాన్ని మనం ప్రొజెక్ట్ చేసి గ్లోబల్లీ రికగ్నేషన్ ఉండే యాక్టివిటీస్ని ఇక్కడ మనం చేయగలుగుతాము. సో దీంట్లో మనకు అడ్వాంటేజెస్ ఏముందంటే ఈ షిప్ బ్రేక్. సో ఇది 110 years హిస్టరీ షిప్. ఇది ఏదైతే ఇది స్టీమ్ షిప్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి మాక్సిమం 8 to 9 feet లోపలనే మనకు ప్రాపర్గా స్కూబా డైవింగ్ చేసి ఆ షిప్స్ని మనం స్టడీ చేయవచ్చు. సో దీంట్లో వచ్చి మెరైన్ టూరిజం, ఎడ్యుకేషన్, ఇప్పుడు రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. ఉత్తరాంధ్ర గోవాగా పిలిచిన బారువా బీచ్ ఫెస్టివల్ అయితే 1920 ప్రారంభమయ్యాయి అని చెప్పచ్చు. ఈరోజు ప్రారంభం కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి
కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. దీనికి సంబంధించి అక్కడున్న పర్యాటక ప్రాంతాలన్నీ కూడా సందర్శించి అక్కడ చూస్తే అక్కడ అంటే సముద్ర తీరంలో ఉన్న క్రిమికీటకాలు తినడానికి కూడా అక్కడ ఆలియా తాబేళ్లు దాదాపుగా 1,00,000 ఆలియా తాబేళ్లను కూడా ఈరోజు సముద్రం లోపలికి విడిచిపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే దాదాపుగా అక్కడ చూసుకుంటే టూరిజం ప్లేస్గా ఆంధ్రప్రదేశ్కి టూరిజం ప్లేస్గా దాన్ని తీర్చిదిద్దాలంటూ కూడా కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన పర్యాటకులు ప్రతి ఒక్కరిని కూడా మన కుటుంబీకులుగా స్వీకరించాలి, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని కూడా రామ్మోహన్ నాయుడు బహిరంగ సభలో కూడా చెప్ప పరిస్థితి అయితే కనిపించింది. ఏదైతేనప్పుడు కూడా అక్కడ బారువా బీచ్ అయితే రానున్న రోజుల్లో పర్యాటక హబ్గా మారుస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ దాదాపుగా అక్కడ ఉన్న ప్రస్తుతానికి మరమ్మతుగా నోచుకోలేని కొన్ని మరమ్మతు నోచుకున్న బోట్లు, అదేవిధంగా రైడ్ బైక్స్ కూడా దానికి మరమ్మతు వెంటనే చేయమని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏదైతేనప్పుడు కూడా ఈరోజు అక్కడ పర్యాటక ప్రాంతానికి చాలా మంది ఇప్పటికే పర్యాటకులు అయితే వచ్చారు. దానికి స్విమ్మింగ్ బోట్లు కూడా ప్రత్యేకించి అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ గోవాలో మనం ఏ విధంగా ఆ తరహాలో మనం అక్కడ పర్యాటక ప్రాంతంగా ఉందో అదేవిధంగా అక్కడ బారువలో కూడా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామంటూ కూడా అటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ఎదురు చెప్పే పరిస్థితి ఉంది. అయితే జిల్లాకి సంబంధించిన జిల్లాకి ఎటువంటి నిధులు వచ్చినా బారువకు మీకు ఖచ్చితంగా విచ్చేస్తామంటూ జిల్లా కలెక్టర్ దినకర్ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతేనప్పుడు కూడా అక్కడ ఆ ప్రాంతం అంతా వాసులంతా కూడా ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ అయితే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా అటుపక్క దాదాపుగా ఒక 90 కిలోమీటర్ల మేరలో ఒరిస్సా ఉంది కాబట్టి ఒరిస్సా నుంచి చాలా మంది పర్యాటకులు అయితే ఆ బారువాకి బీచ్కి అయితే వచ్చారు. అయితే ఈ యొక్క ఫెస్టివల్ దాదాపుగా అటు విశాఖలో ఎక్కువ, అటు చాలా ప్రాంతాలు గోవాలో చూస్తుంటాం. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా మినీ గోవాగా పిలిచే ఈ యొక్క బారువా రేపొద్దున ఈ భారీగా పర్యాటకులు తాకిడి పెరిగితే దీన్ని అంటే పర్యాటక హబ్గా కూడా చేస్తామంటూ కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అయితే బారువాకు సంబంధించిన ప్రజలంతా కూడా దీన్ని సహకరిస్తే ఆ సాక్షాత్ అయిన చంద్రబాబు నాయుడునే నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తానంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపించింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ న్యూస్, శ్రీకాకుళం.